హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్ఫుల్ బ్యాంకింగ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే బ్యాంకింగ్ నోటిఫికేషన్ ఇది. ఇండియాస్ నెంబర్ 1 లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ఆస్పైర్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. జాబ్లో చేరగానే మీకు 4.5 lakhs నుంచి 5 lakhs వరకు అయితే ప్యాకేజ్ ఉంటుంది. సో ట్రైనింగ్ ఇచ్చి మరి అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. 2 months ట్రైనింగ్ ఉంటుంది, అది కూడా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనమాట. ట్రైనింగ్ పీరియడ్ లో కూడా మనకు శాలరీ వస్తుంది. శాలరీ వచ్చేసి 18,000 per month అయితే ట్రైనింగ్ పీరియడ్ లో ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సో డూస్ అండ్ డోంట్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, స్టూడెంట్స్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అని ప్రెస్ చేసి, సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్. అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి దీనికి సంబంధించి లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తాను. అది కనుక క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ ఆస్పైర్ ప్రోగ్రామ్ అనమాట. ఎక్సైటింగ్ కెరీర్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఇంజనీర్స్. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రోగ్రామే ఐసిఐసిఐ బ్యాంక్ ఆస్పైర్ ప్రోగ్రామ్ అనమాట. యంగ్ గ్రాడ్యుయేట్స్ ఏ డిగ్రీ చేసినా పర్లేదు, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వచ్చేసి మనకు జాబ్ లెవెల్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్, మేనేజరియల్ లెవెల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మేనేజర్ లెవెల్ అంటే అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి సంబంధించిన పొజిషన్ అనమాట. ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ. మనకు ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 0 to 1 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఐసిఐసిఐ ఆస్పైర్ బ్యాంక్ ప్రోగ్రామ్ అని చూస్తే కనుక సేవాభావ్ అనే వాల్యూస్ తో అయితే ఇది ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే జీల్ టు లర్న్, ఫోకస్డ్ ఆన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అనమాట. సో ఏంటంటే మీరు ఇంట్రెస్ట్ చూపించాలి లర్నింగ్ చేయడానికి. రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కస్టమర్స్ కి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పుకోవచ్చు. దిస్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్స్ ఎక్స్టెన్సివ్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ అనమాట. సో రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫాలోడ్ బై నేషన్ వైడ్ ప్లేస్మెంట్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ రోల్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, యాజ్ పర్ ప్రోగ్రామ్ విల్ ప్రిపేర్ సెలెక్టెడ్ అప్లికెంట్స్ ఫర్ రిలేషన్షిప్ మేనేజర్ రోల్ అనమాట. సో ఈ ఆస్పైర్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే స్పెసిఫిక్గా రిలేషన్షిప్ మేనేజర్ రోల్స్కి అయితే మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వచ్చేసి రోల్ వచ్చేసి క్లయింట్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. అలాగే మీకు యూ హ్యావ్ టు ట్రావెల్ అనమాట. అలాగే అసైన్ లొకేషన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎంబీఏ ఫ్రెషర్స్ మే ఆల్సో అప్లై అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకుంటే మినిమం 60% ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. 10th అండ్ గ్రాడ్యుయేషన్లో మినిమం 60% ఉండాలి. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే బిలో 25 years ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ క్రైటీరియా మళ్ళీ చెప్తున్నాను, 25 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. ఓకే, రోల్ అండ్ లొకేషన్ ఫంజిబిలిటీ చూసుకుంటే అప్లికేషన్ షుడ్ బి లొకేషనల్లీ మొబైల్ అండ్ విల్లింగ్ టు డూ సేల్స్ అనమాట. సో ఎవరైతే సేల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. సో మీరు సేల్స్ అన్న వెంటనే భయపడొద్దండి. సో మీకు ఇనిషియల్గా సేల్స్ అంటే భయం అవుతుంది, బట్ ట్రైనింగ్ తర్వాత సేల్స్ ఎలా చేయాలనేది, ఇనీషియల్‌గా కస్టమర్స్‌తో మీకు ఇంటరాక్షన్ ఎలా ఉండాలనే ట్రైనింగే మీకు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో సేల్స్ అనేది పెద్ద ప్రాబ్లమ్ ఏమి కాదు. సో ఎక్స్‌పీరియన్స్‌తో అయితే మీకు సేల్స్ ఎలా చేయాలనేది అర్థమైపోతుంది. కేక్ వాక్ అనుకోండి. చాలా మెంబర్స్ అయితే ప్రస్తుతానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీలో సేల్స్‌తో ఇనీషియల్‌గా భయపడి కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడైతే అందుట్లో ప్రోస్ అయిపోయి ఉన్నారు. సో ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే లెస్ థాన్ 1 year అంటే 0 years నుంచి 1 year లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకు 2 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్యూరింగ్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి 18,000 అయితే మీకు స్టైఫండ్ ఇస్తారు. అది కూడా మంత్లీ అనమాట. సో జాబ్‌లో జాయిన్ అవ్వగానే మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ సాలరీ వచ్చేసి సీటీసీ 4.5 lakhs నుంచి 5 lakhs మధ్యలో ఉంటుంది. అది కూడా బేస్డ్ ఆన్ ది లొకేషన్ అనమాట. మెట్రోలో వేస్తే మీకు 5 lakhs వరకు అయితే వస్తుంది. ముంబై గాని, హైదరాబాద్ గాని, అలాగే కోల్కతా గాని. మీకు నాన్ మెట్రో సిటీస్‌లో అయితే 4.5 lakhs వరకు అయితే సాలరీ వస్తుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఆన్‌లైన్ అప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆన్‌లైన్ వన్స్ ద అప్లికేషన్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు అండర్‌గో అన్ ఆన్‌లైన్ అప్టిట్యూడ్ టెస్ట్. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 5 sections: వర్బల్, క్వాంటిటేటివ్, లాజికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ అండ్ వీడియో బేస్డ్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు
షార్ట్ లిస్ట్ చేసి మీకైతే ఆన్‌లైన్ అప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఈమెయిల్ రావడం జరుగుతుంది. అందులో 5 సెక్షన్స్ ఉంటాయి. వర్బల్ ఎబిలిటీ ఉండడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ ఉంటుంది. లాజికల్ ఎబిలిటీ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. వీడియో బేస్డ్ క్వెషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నమాట. ఒకవేళ ఆన్‌లైన్ అప్టిట్యూడ్స్ క్వాలిఫై అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇన్ పర్సన్ మీరైతే ఇంటర్వ్యూకెళ్ళాల్సి ఉంటుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇంటర్వ్యూకి సంబంధించి మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ పైన అయితే వాళ్ళు పంపియడం జరుగుతుంది. ఓకే. సో ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ చూసుకుందాం యాస్‌పైర్ ప్రోగ్రామ్ గురించి. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ యాస్‌పైర్ ప్రోగ్రామ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను. సో బిలో 25 ఇయర్స్ ఉండాలా ఏజ్ క్రైటీరియా. అలాగే కంప్లీట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఇంజినీరింగ్ కానీ, గ్రాడ్యుయేషన్ గాని 60%తో 10థ్ క్లాస్‌లో కూడా ఉండాల్సి ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంబీఏ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఐ హావ్ కంప్లీటెడ్ ద ఆన్‌లైన్ అప్టిట్యూడ్స్ వెన్ కెన్ ఐ ఎక్స్‌పెక్ట్ ద టెస్ట్ రిజల్ట్. సో మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే యూ విల్ బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ఫర్దర్ ప్రాసెస్ త్రూ ఈమెయిల్ అండ్ వాట్సాప్ వితిన్ 3 డేస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. పరీక్ష రాసిన 3 రోజులలో మీ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తారు. ఆఫ్టర్ అప్లయింగ్ ఫర్ ద యాస్పైర్ ప్రోగ్రామ్ వెన్ విల్ ఐ గెట్ టు నో అబౌట్ మై క్యాండిడేచర్. సో all shortlisted candidates will be informed through email and WhatsApp about the further process. You can also check the status of your application in the iUniverse యాప్ అన్నమాట. సో మీరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే iUniverse యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ కెన్ ఐ గెట్ ద స్కోర్ ఆఫ్ ది అప్టిట్యూడ్ టెస్ట్? స్కోర్ అయితే ఉండదు. నో టెస్ట్ స్కోర్స్ ఆర్ నాట్ డిస్క్లోజ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డస్ దిస్ రోల్ ఇన్వాల్వ్ సేల్స్? డెఫినెట్లీ అండి. సో యెస్, we at ICICI Bank believe in sales orientation. Irrespective of the roles we hold, it is a key driver to deliver right product to right customer. In this role, the responsibility largely revolve around building existing relationship and onboarding new customers to the bank by providing 360 degrees అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క బ్యాంక్‌లో వితౌట్ సేల్స్ అయితే ఉండదండి. ఈ రోల్‌లో అంటే సేల్స్‌తో పాటు మీరు కొత్త కస్టమర్స్ ఆన్‌బోర్డ్ చేయాల్సి ఉంటుంది. 360 డిగ్రీస్ బ్యాంకింగ్ అనే కాన్సెప్ట్‌తో అయితే వీళ్ళు రావడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద డ్రెస్ కోడ్ ఫర్ ద పర్సనల్ ఇంటర్వ్యూ ప్రాసెస్? బిజినెస్ ఫార్మల్స్ అండి. సో డ్రెస్ కోడ్ ఏమి ఉండదు. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద పర్సనల్ ఇంటర్వ్యూ ప్రాసెస్? పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి మీరు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అయితే అవుతుంది. సో మీ టైం ఎప్పుడొస్తే ఆ స్లాట్‌లో మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. హ్యావ్ రిజిస్టర్డ్ విత్ ద రాంగ్ సిట్యుయేషన్, సెల్యుటేషన్, జెండర్, ఈమెయిల్ ఐడీ, హౌ కెన్ ఐ అప్డేట్? సో మీరేదైనా తప్పుగా అప్డేట్ చేస్తే గనక మీరు ICICIcareers@ICICIbank.comకి మీరు ఈమెయిల్ పెట్టి రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకు 85 మినిట్స్ ఉంటుంది. ఆన్‌లైన్ అప్టిట్యూడ్స్ 85 మినిట్స్ అయితే టైమ్ డ్యూరేషన్ ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. డస్ ద ఆన్‌లైన్ అప్టిట్యూడ్స్ హ్యావ్ నెగెటివ్ స్కోరింగ్? నెగెటివ్ స్కోరింగ్ ఉండదు. ఇక్కడ క్లియర్‌గా చూసారా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అన్ ఆఫర్? యాస్ పర్ ప్రోగ్రామ్ విల్ ప్రిపేర్ సెలెక్టెడ్ అప్లికెంట్స్ రిలేషన్‌షిప్ మేనేజర్ రోల్ which is a sales role. The role will involve client interactions and will involve required travel within around the అసైన్డ్ లొకేషన్ అన్నమాట. సో రిలేషన్‌షిప్ మేనేజర్ రోల్‌కి అయితే వీళ్ళు మిమ్మల్ని రిక్రూట్ చేయడం జరుగుతుంది. మీకు ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది వితిన్ ద సిటీ. సో వాట్ ఈస్ సిలబస్ ఫర్ ద ఆన్‌లైన్ అప్టిట్యూడ్ టెస్ట్? టెస్ట్ కంప్రైజెస్ 5 సెక్షన్స్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. వర్బల్ ఉంటుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, లాజికల్ ఎబిలిటీ, వీడియో బేస్డ్ క్వెషన్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ ఉండడం జరుగుతుంది. సో ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అప్లై అనే బటన్ పైన క్లిక్ చేసి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో అప్లై అనే బటన్ క్లిక్ చేస్తే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనేది క్లిక్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి అప్లికేషన్. అప్లికేషన్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు సబ్మిట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోతుంది. సో తర్వాత మీకైతే షార్ట్ లిస్ట్ అయితే మీకు ఆన్‌లైన్ టెస్ట్ కోసం అయితే ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఈ యొక్క మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చితే గనక వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న, ఎంబీఏ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న, డిప్లొమా పూర్తి చేసుకొని పీజీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరికి పంపించండి. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ అయింది యాస్పైర్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ మనకు. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ట్రైనింగ్‌లో 18,000, ట్రైనింగ్ తర్వాత 4.5 లాక్స్ టు 5 లాక్స్ డిపెండ్స్ ఆన్ ది లొకేషన్ అన్నమాట. ఓకే. సో వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. వీడియోలో కావాల్సిన కంటెంట్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ రావడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.